నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కి అన్ని ప్రిపేర్ చేసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు కూడా. సో కానీ ఇంతకుముందు మనం కంటైనర్ గురించి, కంటైనర్లో డబ్బులు దాచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి విన్నాం. అదే కంటైనర్ ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ ఏదైతే ఉందో లండన్లో వెళ్ళడానికి అందులో పెట్టి ఆయన లండన్ తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి, మరిన్ని విషయాలు దీనికి సంబంధించి మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఫైనల్లీ లండన్ వెళ్ళిపోయారు స్పెషల్ ఫ్లైట్లో. ఆయనతో పాటు కంటైనర్లో డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయారు ఫ్లైట్లో పెట్టుకుని అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఈ ఆరోపణలు ఎంతవరకు నిజముంది అంటారు? సో ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో వెళ్ళారు లండన్. ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి అసలు ఆయనకు అర్హత ఉందా లేదా? ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అదేమీ అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళటం లేదు ఆయన. అవును. సిబిఐ కోర్టులో వేసినటువంటి పిటిషన్లో కూడా చాలా క్లియర్గా ఇది వెకేషన్ టూర్, తన కుమార్తెల దగ్గర ఉండటానికి వెళ్తున్నాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆయన వ్యక్తిగతం నేను 17వ తారీఖు వెళ్తాను, నేను జూన్ 1వ తారీఖు వస్తాను అని చెప్పి ఫిక్స్ చేసేసి ఆయన పిటిషన్ వేశారు. తన ఒక కుమార్తె లండన్లో ఉన్నారు, ఇంకో కుమార్తె ఫ్రాన్స్లో ఉన్నారు. ఇది వెకేషన్, నేను ప్రైవేటుకు సంబంధించినటువంటి వెకేషన్ వెళ్తున్నానని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వ డబ్బుతోటి వెళ్ళటానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ప్రభుత్వ డబ్బుతో వెళ్తున్నారా లేదా ప్రైవేట్ డబ్బుతో వెళ్తున్నారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ఆయన ప్రత్యేక విమానం వేసుకెళ్ళారు. ఈ ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి ముందు రోజు అంటే 16వ తారీఖు 3 డిఎస్పీలను అక్కడ పంపించారు. యాక్చువల్గా ఫస్ట్ ఐపీఎస్ని పంపించాలని చూశారు. ఓకే. ఐపీఎస్ని ఎందుకు పంపించాలని చూశారంటే, జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి తగిలింది కదా. గులకరాయి తగిలిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఐపీఎస్ ఉండాలి, ఏ జిల్లాకి వెళ్ళో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఐపీఎస్ స్థాయి అధికారి అతని భద్రతను పర్యవేక్షించాలి అనేటువంటి ఒక రూల్ పాస్ చేశారు. ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఒక సర్క్యులర్ ఏంటంటే, జనరల్గా ఏంటంటే ఐపీఎస్ వెళ్ళరు, ఐపీఎస్లు ప్రతి చోటికి వెళ్ళరు, ఎలక్షన్ ప్రచారం కదా అది. ఐపీఎస్లు వెళ్ళరు అంటే డిఎస్పీ ఎవరో చూసుకుంటారు, అక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు చూసుకుంటారు. అఫీషియల్గా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు అది వేరు. ఈయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రచారానికి వెళ్తున్నారు. సో కాబట్టి ఆయన గులకరాయి తగిలిన తర్వాత ఈయన ఒక సర్క్యులర్ ఇచ్చారు. మొత్తం భద్రతకు సంబంధించి ఐపీఎస్ అధికారి పర్యవేక్షించాలి అనేది. బహుశా ఆ సర్క్యులర్ని బేస్ చేసుకున్నో ఏమో, ఈయన లండన్కి వెళ్ళడానికి ముందుగా ఐపీఎస్ని సెక్యూరిటీగా పంపించాలని చూశారు. ఐపీఎస్ కూడా ఎస్ఎస్జి అంటే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో చీఫ్గా, ఆ చీఫ్ బాబూజీ అనుకుంటా ఆయన పేరు, ఆయన్ని పంపించాలని చూశారు. కానీ ఐపీఎస్ చాలా హుందాగా ఆయన తప్పుకున్నారా, లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి ఐపీఎస్ని పంపించడానికి రక్షణకి, విదేశాలకి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన డ్రాప్ అయిపోయారు. ఓకే. ఆయన డ్రాప్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, 3 డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి అధికారులని పంపించారు. 16వ తారీఖున ఆల్రెడీ లండన్ చేరుకున్నారు వాళ్ళు. ఈయన రావడానికి ముందుగా అక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణ ఇవన్నీ చూసేటువంటి బాధ్యతను ఆయనకు అప్పచెప్తూ 1,33,00,000 రూపాయలు విడుదల చేశారు వాళ్ళ ఖర్చుల కింద. ఓకే. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైతే అవి కాకుండా మళ్ళీ హోటల్స్కి వీటన్నిటికీ మళ్ళీ ఇంకో 30,00,000 రూపాయలు ఏమో రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా 1,50,00,000 పైగా 3 డిఎస్పీలకి పోవడానికి రావడానికి ఖర్చుల కింద అఫీషియల్గా రిలీజ్ చేశారు ప్రభుత్వ ఖజానా నుంచి. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి వేసుకెళ్తున్నటువంటి ప్రత్యేక విమానం ఖర్చులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతోటి ఖజానా నుంచి తీయబోతున్నారు అనేది మనం భావించడానికి అవకాశం ఉంది. ఒక హెలికాప్టర్ బుక్ చేస్తేనే రోజుకి 10 లక్షలు అలా అవుతుంది. ఒక ప్రత్యేక విమానాన్ని వేసుకొని వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే దాని పార్కింగ్ ఫీజు ఎంత, దాని వెయిటింగ్ ఛార్జెస్ ఎంత, దాని రెంట్ ఎంత, ఇవన్నీ లెక్కేసుకుంటే 17వ తారీఖు నుంచి మళ్ళీ జూన్ 1 అంటే ఆల్మోస్ట్ ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అలా ఉంది. 15 డేస్కి కనీసం 1 కోటి రూపాయలు రోజులు లేకుండా ఉంటుందా?
డెఫినెట్గా ఉంటుంది. ఓవరాల్ ఖర్చులు Overall గా minimum ఫ్యూయల్ కానీ ఫ్యూయల్ కానీ, పైలట్ది కానీ, లేదంటే విమానం ఛార్జెస్ కానీ, పార్కింగ్ ఛార్జెస్ కానీ, అందుట్లో లండన్ వెళ్తున్నారు. లండన్లో నీకు పార్కింగ్ ఇవ్వాలంటే హైయెస్ట్ కాస్ట్ ఉంటుంది అక్కడ లండన్ ఎయిర్పోర్ట్. అంటే యాక్చువల్లీ ఆయన ముందే నుంచి చెప్పారు కదా, ఇది వ్యక్తిగతమైనటువంటి పర్యటన, నేను మా వైఫ్ పిల్లల్ని చూడడానికి వెళ్తాం అన్నప్పుడు, అప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు డిఎస్పీలు పంపించాలి, ఆ ఖర్చు గవర్నమెంట్ ఎందుకు భరించాలి, ఇది ఎక్కడ రూల్? ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఇష్యూ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ డిఎస్పీలను పంపించారు, డిఎస్పీలకి అయితే ఖజానా నుంచి తీశారు కదా. రేపు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రత్యేక విమానానికి సంబంధించినటువంటి 15 కోట్లు 20 కోట్లు ఖర్చుని ప్రభుత్వమే బరాయిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది డిఎస్పీలకి ఖజానా నుంచి తీశారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేక విమానం వేసుకుని వెళ్తున్నారు. ఎవరెవరు వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి సతీమణి, వాళ్ళ పిల్లలు వెళ్తున్నారో లేదో కన్ఫర్మ్ లేదు నాకు, సతీమణి, అలాగే పిఎస్ పర్సనల్ సెక్యూరిటీ, పర్సనల్ పిఎస్ సెక్రటరీ, అలాగే పిఏ, అలాగే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, సిఎస్ఓ అంటారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు. వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలను కూడా మరి వెళ్తున్నారో లేదో నాకు కన్ఫర్మేషన్ లేదు, తీసుకుని వెళ్తారు. ఎందుకంటే పిటిషన్లో పొందుపరిచారు కదా. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు విచిత్రంగా. వాళ్ళు పులివెందుల్లో మన పోలింగ్ రోజు ఓటేశారు. ఈయనేమో ఆ కోర్టులో ఏం పిటిషన్ వేశారు, మా పిల్లలు లండన్లో ఉన్నారు, ఫ్రాన్స్లో ఉన్నారు, మేము మా పిల్లల్ని చూసుకోవడానికి వెకేషన్కి మేము అక్కడికి వెళ్తున్నాం అని పిటిషన్ వేశారు సిబిఐ కోర్టులో. సిబిఐ కోర్టులో నిజమే అని కట్టుకొని అనుమతి ఇచ్చింది. తీరా సీన్ కట్ చేస్తే పులివెందుల్లో వాళ్ళు ఓటేస్తూ కనిపించారు. మరి ఇప్పుడు కోర్టుకి సమాధానం చెప్పుకోలేక మరి వీళ్ళని తీసుకెళ్తున్నారేమో తెలియదు మనకి. వీళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు బహుశా, ఎందుకంటే ఇద్దరు కుమార్తెలు కదా, కుమార్తెలు కూడా బహుశా వెళ్ళి ఉండొచ్చు ఆ ప్రత్యేక విమానంలో. సరే, ప్రత్యేక విమానంలో వెళ్ళినటువంటి మొత్తం ఈ ప్రోటోకాల్ కానీ వీటన్నిటిని గమనిస్తే ప్రభుత్వం నుంచి ఈ వసూలు చేసే అవకాశం ఉంది అనేది ఒక కాన్సెప్ట్. రెండేంటంటే ఈ కంటైనర్లో డబ్బు అనేది దాదాపు 3 నెలల నుంచి వెంటాడుతుంది ఈ న్యూస్. విడుపులపై దగ్గర కంటైనర్లు కనిపించినప్పటి నుంచి దాదాపు 3 నెలల నుంచి ఈ న్యూస్ వస్తూ ఉంది. అసలు ఆ కంటైనర్లు ఏమైపోయినాయి అనేది అప్పుడు పెద్ద న్యూస్ ఇచ్చింది. మెయిన్ ఛానల్స్లో కొంచెం జస్ట్ అట్ట వేసేసి వదిలిపెట్టేశారు. అవి అరగంటలోనే మాయమైపోయినాయి, ఇటు వెళ్ళిపోయినాయి తెలియదు అని చెప్పి 3 కంటైనర్లు. అప్పుడు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ సీఎం ఆఫీస్ దగ్గర ఒక కంటైనర్ కనపడింది. దాంట్లో డబ్బులు తరలిస్తున్నారని చెప్పి విపక్షాలు, చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే దాంట్లో నుంచి డబ్బులు తరలిస్తున్నారని చెప్పి ఆరోపించారు. ఆ తర్వాత ఆ డ్రగ్స్కి సంబంధించి వైజాగ్లో దొరికింది. డ్రగ్స్ సంబంధించి ఒక ఓడరేవులో, విశాఖ ఓడరేవులో డ్రగ్స్ వచ్చింది. దాంట్లో నుంచి కంటైనర్ నుంచి హవాలా మనీ వచ్చినాయి, ఆ డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ తాలూకు ఒక బస్సు ఉంది, సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్. ఆ బస్సులో బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సులో డబ్బులు ఉన్నాయని అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. అదంతా అయిపోయిన తర్వాత సరే దానికి ఎవిడెన్స్ లేదు, 2-3 రోజులు న్యూస్ ఇస్తున్నారు, అయిపోయింది. సీన్ కట్ చేస్తే మళ్ళీ అనంతపురం దగ్గర 3 కంటైనర్లు 4 కంటైనర్లు కనపడ్డాయి. 2,000 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారని చెప్పి ఆ కంటైనర్లో ఉంది. అవి పోలీస్ స్టిక్కర్లతో వెళ్తున్నాయి అనేది. ఆ తర్వాత ఏం చేశారు, లేదు అవి ఆర్బీఐకి సంబంధించిన డబ్బులు అన్నారు. ఆర్బీఐకి సంబంధించి అయితే పోలీస్ స్టిక్కర్ ఎందుకు అసలు? ఆర్బీఐకి సంబంధించి సెక్యూరిటీతో వెళ్తాయి కదా కంటైనర్లు. సో ఇవన్నీ కంటైనర్లు అనగానే సచివాలయం కూడా రివర్స్ ఎంటర్ అయింది కదా ఒక కంటైనర్. ఒకటి వాళ్ళ సచివాలయానికి కదా, క్యాంప్ ఆఫీస్ ఎగ్జిట్ దగ్గర క్యాంప్ ఆఫీస్. సో ఈ కంటైనర్లు అనగానే డబ్బులు కట్టలు, గోతాలు డబ్బులు డంప్ చేసుకొని తీసుకెళ్తున్నారు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఆయన చెప్పేది ఏంటంటే కంటైనర్లో వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కంటైనర్లో పంపిస్తున్నారు విదేశాలకి. సో ఇప్పుడు ఆయన లండన్ వెళ్తున్న సందర్భంగా లండన్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు కొన్ని డబ్బులని. మొత్తం కంటైనర్ అయితే పట్టదు కానీ పట్టే అవకాశం లేదు. ఫ్లైట్ చిన్నది కదా, అదేదో 10 సీటర్స్ 15 సీటర్స్ విమానం ఉండి ఉంటుంది బహుశా. కంటైనర్లో డబ్బు అని అంటే హవాలా చేస్తున్నారు అని, హవాలాలు తీసుకెళ్తున్నారు అని. సో కంటైనర్లు డబ్బులు తీసుకెళ్తున్నారు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. దీని మీద ఎంక్వైరీ చేయాలని ఆయన చెప్తున్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. సో ఇవన్నీ చూస్తే కనుక అసలు ఆయన చెప్పింది కూడా ఉంది, లండన్ వెళ్ళటమే దీని గురించి వెళ్తున్నాడు అని ఆయన చెప్పేది. ఓకే, అమెరికా ఎన్ఆర్ఐ లోకేష్, అమెరికా ఎన్ఆర్ఐ మొత్తం 23 దేశాలకు సంబంధించి హవాలా బిజినెస్ చేసి ఆంధ్రప్రదేశ్లో సంపాదించుకున్నటువంటి డబ్బులు అన్నీ కూడా లిక్కర్ కానీ, శాండ్ స్కామ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఇలా రకరకాల రూపంలో సంపాదించిన డబ్బులన్నీ కూడా, ఎలక్ట్రిసిటీలో ఇలా రకరకాల రూపంలో సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా కంటైనర్ల ద్వారా ఓడరేవులకు తరలించి ఓడరేవుల నుంచి విదేశాల్లో పంపిస్తున్నారు. అక్కడి నుంచి హవాలా అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓకే. సో ఇప్పుడు అసలు ఆయన టూరే
ఈ పర్పస్ మీద అని చెప్పి ఆయన చెప్తున్నాడు, అందుకే ఆపేయండి అని అంటున్నాడు ఆయన. సో మొత్తం మీద కంటైనర్లు అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బు కట్టలు కూడా గుర్తొస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు కంటైనర్లు అనగానే దాంట్లో ఏదో వస్తువులు ఉంటాయి అనుకునేవాళ్ళు, ఇప్పుడు కంటైనర్లు అనగానే డబ్బులు, అది కూడా జగన్మోహన్ రెడ్డి సంపాదించిన డబ్బులు స్కామ్స్ అనేది. లక్షల కోట్లు తీసుకెళ్లాలంటే కంటైనర్ ఒకటే ఛాన్స్ ఉండదని చెప్పేసి ఒక సినిమాలో వచ్చింది, ఇంకా అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. సో మరి ఫైనల్లీ అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయారు విత్ ఫ్యామిలీ, పిల్లల్ని తీసుకుని. వెరైటీగా పిల్లలు అక్కడ ఉన్నారు, మేము అక్కడికి వెళ్తున్నా ఉన్నారు, కానీ పిల్లల్ని తీసుకుని ఆయన లండన్ వెళ్ళారు. సో ఆయనతో పాటు ఈ హవాలా డబ్బు, కంటైనర్ డబ్బులు కూడా తీసుకెళ్లారని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా క్లారిటీ రాలేదు, ఆధారాలు రావాలి. ఏం చేస్తారు ఎప్పుడు తెలుస్తుందని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.